రాబోయే కాలం దివ్యాంగులకు స్వర్ణ యుగమని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా కృషి చేస్తానని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల్లో వికలాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు, సంక్షేమం అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు 5% నిధులు కేటాయించాలని, కానీ 1% కూడా కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడి దివ్యాంగులకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేలా ఒత్తిడి తేవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను 40% వైకల్యమున్న వారికి కూడా అమలు చేస్తూ ట్రై సైకిల్స్ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం దివ్యాంగ సోదరి రేవతికి ఉద్యోగం ఇచ్చారని, 2,367 దివ్యాంగుల స్వయం ఉపాధి గ్రూపులు ఏర్పాటు చేసి ఒక్కోదానికి 15,000 చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వికలాంగుల పట్ల సానుకూలంగా ఉన్నారని, వారికి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కానీ బహిరంగ చర్చకి వికలాంగుల సంక్షేమం మీద రమ్మని మనం ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చినా పర్లేదు, వేదిక చెప్తే మేమైనా వస్తాం. కేంద్రం కేవలం 300 పెన్షన్ ఇస్తుంది. కేవలం నెలకి 61 లక్షలు మాత్రమే పెన్షన్ ఇస్తుంది. కేంద్రం 80% పైన వైకల్యం ఉంటేనే పెన్షన్ ఇస్తుంది. కేంద్రం 18 సంవత్సరాలు నింతేనే పెన్షన్ ఇస్తుంది. కేంద్రం 80% వైకల్యం ఉంటేనే పరికరాలు ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెలకి 200 కోట్ల రూపాయలు వికలాంగులకి పెన్షన్ రూపంలో ఇస్తుంది. 40% వైకల్యం ఉంటే అన్ని రకాల పరికరాలు ఇస్తుంది. రామచంద్రరావు గారు వికలాంగుల సంక్షేమం మీద గత 11 సంవత్సరాల్లో 1 రూపాయైనా మీరు పెన్షన్ పెంచారని అడుగుతున్నాను. కవితకు కూడా చాలా సూటిగా చెప్తున్నాను. వికలాంగుల అంశాన్ని రాజకీయం చేయడం కాకుండా గత 10 ఏళ్ళు మీరేం మాట్లాడారు, మీరేం సంక్షేమం చేశారు, ఈ సంవత్సరంన్నరలో మేమేం చేశాము. కవితమ్మ, నీ అన్న స్వయాన మరగుజ్జులు అనే పదం వాడిండు. TV9 ఇంటర్వ్యూలో గుడ్డి గుర్రల పండ్లు దోముతురని మాట్లాడిండు. అసెంబ్లీలో నీ అన్న, నీ అయ్య కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మరగుజ్జులని పదం మాట్లాడారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. ఇది వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం నేరం కాదా? మీరేమైనా నోటీసులు ఇచ్చారా? ఆ రోజుల్లో మీరేమైనా కేసులు పెట్టారా? నేను కల్వకుంట్ల కవితని, బీజేపీ పార్టీ రామచంద్రరావు గారిని బహిరంగ